నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సూపర్ సోనిక్ విమానాన్ని రంగంలోకి దించిన చైనా. శబ్దం కంటే వేగంగా ప్రయాణం. రైల్వే వ్యవస్థలో అద్భుత సృష్టి. పంబన్ వంతెనపై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు. శైవ క్షేత్రాలకు కార్తీక పౌర్ణమి శోభ. జ్వాలా తోరణాలు, దీపారాధనలతో కలకలలాడిన ఆలయాలు. వాడి వేడిగా ఏపీ శాసనసభ సమావేశాలు. పలు బిల్లులకు ఆమోదం. హాజరు కాని వైకాపా. వేడుకగా పౌర్ణమి గరుడ వాహన సేవ. గోవిందుని స్వర్ణలతో మారుమ్రోగిన తిరుమల గిరులు. నత్తనడకన స్మార్ట్ సిటీ పనులు. అధికారుల పనితీరును మెరుగుపరుచుకోవాలన్న కమిషనర్ మౌర్య. చిత్తూరు అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రాజశేఖరరాజు. బాధ్యతగా విధులు నిర్వర్తించాలని సిబ్బందికి పిలుపు. మెరుగైన సేవలు అందించడమే సర్కిల్ ఆఫీస్ ప్రధాన ఉద్దేశమని కెనరా బ్యాంక్ ఎండీ సత్యనారాయణ తెలిపారు. తిరుపతి ఆర్సీ రోడ్డులోని కెనరా బ్యాంక్ నూతన సర్కిల్ ఆఫీస్, లర్నింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కెనరా బ్యాంక్ ఎండీ సీఈఓ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి తిరుపతిలో సర్కిల్ ఆఫీస్ ప్రారంభించడం సంతోషంగా ఉందని, ఈ సర్కిల్లో 10 జిల్లాలు మరియు 6 ప్రాంతీయ కార్యాలయాలు ఉంటాయని అన్నారు. ఈరోజు తిరుపతిలో మా 25వ సర్కిల్ ఆఫీస్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఏపీ స్టేట్ అంతా కలిపి ఒకటే సర్కిల్ ఆఫీస్ ఉండేది, ఫ్రమ్ శ్రీకాకుళం నుంచి తిరుపతి దాకా. అది విజయవాడ సర్కిల్ ఆఫీసే మెయింటైన్ చేస్తుండేది. మా బిజినెస్ బాగా పెరగటం వలన, నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ పెరగటం వలన టు మేక్ అంటే మా జోనల్ హెడ్స్ అంటే సర్కిల్ హెడ్, జనరల్ మేనేజర్ అందుబాటులో ఉండటం కోసం ఈ స్టేట్ని 2 సర్కిల్స్ కింద విభజించడం జరిగింది. ఎంటైర్ రాయలసీమ, నెల్లూరు, ఒంగోలు అక్కడ దాకా ఒక సర్కిల్ ఆఫీసు, గుంటూరు నుంచి శ్రీకాకుళం దాకా ఒక సర్కిల్ ఆఫీసు. ఫస్ట్ టైం ఎనీ పెద్ద బ్యాంకు ఇక్కడ తిరుపతిలో సర్కిల్ ఆఫీస్ పెట్టడం అనేది ఫస్ట్ టైం కెనరా బ్యాంకే పెట్టడం జరిగింది. మిగతా అన్ని బ్యాంక్స్లోనూ కొద్దిగా లోవర్ అంటే రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి, కానీ సర్కిల్ ఆఫీస్ అనేది లేదు. ఇది ఎందుకంటే మేము పెట్టింది కూడా ఫోకస్ బాగా చేయటం కోసం. మాకు ఇక్కడ క్రెడిట్ డిమాండ్ బాగా ఉంది. మామూలుగా ఓవరాల్గా బ్యాంకులో CD రేషియో అంటారు దాన్ని, అది 75% ఉన్నా కూడా ఆంధ్రాలో మా CD రేషియో ఇస్ క్రాస్ 250%. అంటే మాకు ఆంధ్రాలో 100 రూపాయలు డిపాజిట్స్ వస్తే మేము 250 రూపాయలు లెండ్ చేస్తున్నాం. అంత డిమాండ్ ఇక్కడ ఉంది కాబట్టి దాన్ని ఎన్కాష్ చేసుకోవడం కోసం వీఆర్ ఎక్స్పాండింగ్ మా బిజినెస్. దాన్ని మరింత ఎక్స్పాండ్ చేయడం కోసం ఈ 2 సర్కిల్ ఆఫీసుల కింద చేయడం జరిగింది. సో ఈ రోజున దాన్ని ఏప్రిల్ 1 నుంచి ఇది స్టార్ట్ అయింది వర్క్ చేయటం. బట్ దానికంటూ ఒక సపరేటు ప్రెమిసెస్ క్రియేట్ చేయటం అనేది ఈరోజు ఇనాగరేట్ చేయడం జరిగింది. కలియుగ ప్రత్యక్ష దైవం దేవదేవుడు ఆయనకు ఇష్టమైన గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తుంటే భక్తులు చూసి తరించిపోయారు. వెంకటగిరులు గోవింద నామస్మరణతో మార్మోగిపోతున్నాయి. తిరుమాడ వీధుల్లో విహరిస్తున్న స్వామివారు అడుగడుగునా భక్తులను ఆశీర్వదిస్తున్నారు. గరుడ వాహన సేవలో మూల విరాట్ను ప్రత్యేకంగా అలంకరించారు. మకర కంఠి, లక్ష్మీహారం, శ్రీ వెంకటేశ్వర సహస్రనామాలతో పాటు ఎవ్వరూ వెలకట్టలేని ఆభరణాలతో స్వామివారిని అలంకరించారు. పౌర్ణమి గరుడ వాహన సేవకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన గరుడ్మంతుడిపై తిరువీధుల్లో విహరిస్తూ స్వామివారు సంతోషిస్తారని, ఆ సమయంలో శ్రీవారిని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని కోట్లాది మంది శ్రీవారి భక్తుల నమ్మకం. గరుడ వాహన సేవను దర్శించుకుంటే చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని పురాణాలు కూడా చెబుతున్నాయి. ఏడుకొండల స్వామి కొలువుదీరిన తిరుమలలో గోవింద నామస్మరణలతో మారుమోగిపోతోంది. ఎక్కడ చూసినా గోవింద గోవింద అంటూ భక్తులు పరవశించిపోతున్నారు. తమకు ఎంతో ఇష్టమైన ఏడుకొండల శ్రీవారిని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు శ్రీవారిని తరించి పునీతులయ్యారు. చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని జ్వాలా తోరణం, సత్యనారాయణ వ్రతం వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఆధ్యాత్మిక సేవా సంస్థ
గత 30 సంవత్సరాలుగా తిరుపతిలో మరి చిగోర ఆధ్యాత్మిక రాములవారి దక్షిణవాడవిలో ఉన్న సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమి రోజు మరి కోటి దీపం అనే కన్నా లక్ష దీపోత్సవం చేస్తూ అలాగే మరి జ్వాలా తోరణం అనేది మేము చెప్పుకోకూడదు, కానీ మరి మేము మొదలెట్టిన తర్వాత అనేక సంస్థలు జ్వాలా తోరణం అనేది అందరూ కూడా భక్తులు పాల్గొని మరి దీన్ని ఆధ్యాత్మిక నగరంలో ప్రతి చోట కూడా చేయటం అనేది చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా చిగోర ఆధ్యాత్మిక సేవా సంస్థ చైర్మన్ చిత్రపు హనుమంతరావు గారు, అలాగే మరి అర్బన్ బ్రాహ్మణ సేవా సంఘం తరఫున మరి చిలకమతి వారు కానీ, ఎంఎస్ విశ్వనాథ్ గారు, జయలేష్ గారు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం 30 సంవత్సరాలుగా చేస్తున్నాం. గత 30 సంవత్సరాలుగా కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాలాతోరణము, అఖండ దీపారాధన, సహస్ర దీపాలంకరణ కార్యక్రమాలు నిర్వహిస్తూ పౌర్ణమి సందర్భంగా మత పౌర్ణమి సందర్భంగా రమా సహిత సత్యనారాయణ భక్తుల అభీష్టం మేరకు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ శివకేశవుల ప్రీతిపాత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో శివుడికి, పరమేశ్వరుడికి మరియు విష్ణుమూర్తికి కూడా కలిసి ఆరాధన చేసేటువంటి ఈ కార్యక్రమంలో దీపం లక్ష్మీ స్వరూపంగా దీపాన్ని ఆరాధించడం ఈ కార్తీక మాసం విశేషం కాబట్టి ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి దీప దర్శనంతో సకల పాపహరణం జరుగుతుంది. అదే కాకుండా ఈ పౌర్ణమి నాడు జ్వాలాతోరణ దర్శనం చేస్తే నరక ద్వార దర్శనం పీడ తప్పుతుంది అనేటువంటి ఆయోక్తి. చిత్తూరు జిల్లా అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ గా ఎస్ఆర్ రాజశేఖర్ రాజు పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన అడిషనల్ ఎస్పీల సాధారణ బదిలీలో భాగంగా అన్నమయ్య జిల్లాలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్గా విధులు నిర్వహిస్తూ చిత్తూరు జిల్లాకు అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్గా బదిలీపై వచ్చిన ఆయన శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా ఎస్పీ విఎన్ మణికంఠ చందోల్ను కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం రాజశేఖర్ రాజు మీడియాతో మాట్లాడుతూ 1981 బ్యాచ్లో ఎస్ఐగా పోలీసు శాఖలో చేరానని, అలాగే కడప జిల్లాలో ఎస్ఐ, సిఐలుగా 17 సంవత్సరాలు, కర్నూలు జిల్లాలో సిఐ మరియు డిఎస్పీగా 12 సంవత్సరాలు, విజయవాడ ఏసీపీగా 3 సంవత్సరాలు, తూర్పుగోదావరి జిల్లాలో 1 సంవత్సరం రోజులు అడిషనల్ ఎస్పీ అడ్మిన్గా పనిచేసి ప్రస్తుతం అన్నమయ్య జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్గా విధులు నిర్వహిస్తూ బదిలీపై చిత్తూరు జిల్లా అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ నేడు పదవీ బాధ్యతలు చేపట్టడం జరిగిందని తెలిపారు. గిరిజన విద్యార్థులు బాగా చదువుకుంటే వారి భవిష్యత్ బాగుంటుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సంక్షేమం దిశగా అడుగులు వేస్తున్నాయని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. శుక్రవారం స్థానిక బైరాగిపట్టెడ గిరిజన భవనం నందు బిర్సా ముండా జయంతి సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో గిరిజన స్వాభిమాన ఉత్సవాల నిర్వహణ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి సూర్యనారాయణ, ఎస్టీ కమిషన్ మెంబర్ వడిత్యా శంకర్ నాయక్, గిరిజన సంఘాల నాయకులతో కలిసి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. బిర్సా ముండా జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పుష్పాంజలి ఘటించారు. సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన సంక్షేమం కోసం ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేసిన బిర్సా ముండాని స్ఫూర్తిగా తీసుకొని గిరిజన విద్యార్థులు అభివృద్ధిలోకి రావాలని తెలిపారు. గిరిజన అమ్మాయిలు 10వ తరగతి వరకు చదివి ఆపై చదువు మానేసి పెళ్లిళ్లు చేసుకోవడం వలన వారు అనుకున్న కలలను ఎప్పటికీ నెరవేర్చుకోలేరని తెలిపారు. ఉన్నత చదువుల వైపు ఆసక్తి పెంచుకోవాలన్నారు. కావున ప్రతి గిరిజన అమ్మాయిలు 10వ తరగతి వరకే కాకుండా ఉన్నత చదువు చదవాల్సిన బాధ్యత వారి తల్లిదండ్రులది అని తెలిపారు. బాల్య వివాహాలను నిర్మూలన దిశగా ప్రభుత్వం ఒకటే పరిష్కారం చూపదు, ముఖ్యంగా తల్లిదండ్రులకు అవగాహన ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. గిరిజన సంఘాలు కూడా బాల్య వివాహాల నిర్మూలన దిశగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని తెలిపారు. అమ్మాయిలు చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసుకోవడం వలన వెంటనే గర్భం దాల్చడం, ఆరోగ్య సమస్యలు రావడం, చదువుకు కూడా దూరం కావాల్సి వస్తుందని, తల్లిదండ్రులు పెళ్లిళ్లకు ప్రయత్నించినా మీరే తల్లిదండ్రులకు నచ్చచెప్పి ఇంకా చదువుకోవాలి అని తెలపాలని అన్నారు. గిరిజన పిల్లల్ని మరీ ముఖ్యంగా మహిళల్ని, ఆడపిల్లల్ని 10 తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ ఖచ్చితంగా, డిగ్రీ అయితే ఇంకా ఎంబీబీఎస్ కానీ, ఐటీ కానీ, ఇంజనీరింగ్ కానీ ఏదైతే వాళ్ళకి నచ్చేది చదివించాలి. మీరు కూడా కుల పెద్దలు ఉన్నారు, మీరందరూ కూడా మిగతా వాళ్ళని కొంచెం మోటివేట్ చేసి వాళ్ళకి ఈ జరుగుతున్న దీన్ని అరికట్టేలా చూడాలి. ఇలాంటి మీటింగ్లు కూడా మనం జరిపేటప్పుడు మన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా 1 వీక్ ముందే
కుల సంఘాల వాళ్ళందరినీ పిలిపించి ఒక మీటింగ్ అరేంజ్ చేసుకొని ఇలా చేద్దాం అలా చేద్దామని చెప్పి ప్రతి ఒక్కరితో కూడా కోఆపరేషన్ చేసుకుంటే ఈరోజు బిల్డింగ్ పట్టింది సార్. కాబట్టి అలాంటివన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల పనులను పరిశీలించారు కమిషనర్ ఎన్ మౌర్య. తిరుపతి స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య పరిశీలించారు. స్మార్ట్ సిటీ నిధులతో నిర్మిస్తున్న సిటీ ఆపరేషన్ సెంటర్, ఇండోర్ స్టేడియం, మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ పనులను శుక్రవారం ఇంజనీరింగ్, స్మార్ట్ సిటీ అధికారులతో కలిసి పరిశీలించారు. 3 ప్రాజెక్టుల పనుల పురోగతిపై అధికారులు కమిషనర్కు వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇచ్చిన గడువులోపు నిర్మాణ పనులు పూర్తి చేయాలని అన్నారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని అన్నారు. సిటీ ఆపరేషన్ సెంటర్ పనుల్లో నాణ్యతను, నిర్మాణ పనుల ప్లాన్ను పరిశీలించారు. ప్లాన్ ప్రకారం త్వరగా పనులు పూర్తి చేయాలని అన్నారు. అలాగే ఇండోర్ స్టేడియంను పరిశీలించారు. షటిల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, జిమ్కు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోర్టులను పరిశీలించారు. ప్రేక్షకులు కూర్చునేందుకు ఏర్పాటు చేసిన సీటింగ్ జోన్ను పరిశీలించి పెండింగ్ పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. 7 అంతస్తుల్లో నిర్మిస్తున్న ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ భవనం త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, డిఈలు రాజు, మదిబాబు, ఏఈకాం ప్రతినిధి బాలాజీ, నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఉన్నారు. కార్తీక పౌర్ణమి శోభ సంతరించుకుంది. తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. దీంతో శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజామున 4:30 నుంచి శివాలయాల్లో మహాన్యాసం, ఏకాదశి రుద్రాభిషేకంతో పూజలు ప్రారంభమయ్యాయి. కార్తీక మాసంలో చేసే స్నానం, జపం, తపస్సు, దాన ధర్మాలు, ఉపవాసాలు అత్యంత పుణ్య ఫలాలను ఇస్తాయని కార్తీక పురాణం చెబుతోంది. అందుకే ఈ ఏడాదంతా ఎలా ఉన్నా ఆ స్వామిని ప్రసన్నం చేసుకునేందుకు ఈ మాసమంతా ఆధ్యాత్మిక ఆనందమయ వాతావరణం. పూజలు, అన్నదానం, జపం, ఈ మాసంలో ఉపవాసాలు చేసిన వారికి పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా దీపారాధన శ్రేష్టమని, దీన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల సర్వ పాపాలు తొలగిపోయి మోక్ష ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. కార్తీక పౌర్ణమి రోజున హరుడు త్రిపురాసురుని సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. దీనికి గుర్తుగా శుక్రవారం తులసి చెట్టు వద్ద మహిళలు 365 వత్తులను నేతితో వెలిగిస్తారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఇంట్లో తలంటు స్నానం చేసి పూజలు చేసి ఆలయాలను సందర్శిస్తారు. శివుని ఆరాధించే భక్తులు ఉపవాస దీక్షలు చేసి ప్రదోష కాలంలో స్వామికి అభిషేకం చేసి మారేడు దళాలతో పూజలు చేస్తారు. మహిమాన్వితమైనటువంటి పవిత్రమైనటువంటి రోజు కార్తీక మాసంలో పౌర్ణమి, కార్తీక పౌర్ణమి. ఇవాళ రోజున శ్రీ శ్రీనివాసుని యొక్క సన్నిధిలో అఖండం దగ్గర దీపారాధన చేయడం అనేటువంటిది చాలా పుణ్యప్రదమైనటువంటిది. ఈ అఖండం దగ్గర దీపారాధన చేయడం వలన మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. అందులో ఏమాత్రం సందేహం లేదు. తద్వారా ఆ శ్రీనివాసుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం, కార్తీక దామోదరుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనందరికీ కూడా కలుగుతుంది. ఇవాళ రోజున ఇక్కడికి రావడం, ఈ దీపోత్సవంలో ఇక్కడ దీపారాధన వెలిగించడం అనేటువంటిది చాలా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. కార్తీక పౌర్ణమి రోజు దర్శనంకి వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. దర్శనం చాలా బాగా జరిగింది. ఇక్కడ దీపం ముట్టించుకోవడం కూడా చాలా హ్యాపీగా ఉందండి. కార్తీక మాసం సందర్భంగా ఈరోజు కార్తీక పౌర్ణమిని జరుపుకోవాలని చెప్పేసి మేము ఇక్కడ కార్తీక దీపం సంవత్సరం ఒత్తి వెలిగించాలని చెప్పేసి అందులో ఈరోజు మా వివాహ దినోత్సవం సందర్భంగా స్వామివారి దర్శనం కోసం మేము ఇక్కడికి వచ్చాము. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ దీపం వెలిగించినందుకు చాలా సంతోషంగా ఉందండి. కార్తీక దీపానికి ఇక్కడికి వచ్చినప్పుడు చాలా మంచిగా అనిపించింది. ఆరా డిస్క్రైబ్ చేయలేము ఎలా ఉండే ఐడల్. నాకు చాలా హ్యాపీగా ఉన్నది దీపం ముట్టిస్తే. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో హీరో విశ్వక్సేన్, నటి అతిథి గోవిత్కర్ దర్శించుకున్నారు. వీరికి రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. దర్శనానంతరం వీరు మీడియాతో మాట్లాడారు. మూడోసారి మూడో రిలీజ్. సో స్వామివారి సెంటిమెంట్ చేస్తాను. నిన్న శ్రీవారి మెట్లు ఎక్కువ వచ్చిండే. సో చాలా అద్భుతమైన దర్శనం అయింది. స్వామివారిని గెలిచినప్పుడల్లా కోరికలు అడగడం మర్చిపోతుంటా. సో 22nd రిలీజ్ స్వామివారి బ్లెస్సింగ్స్ కోసం వచ్చిండే.
చాలా ప్రశాంతంగా ఉంది కొండ మీద. థ్యాంక్ యూ. यहाँ के बहुत अच्छा लगा. It was a joy. I came here to Tirupati Balaji after 17 years. Of course, Telugu films जो तमिड़ू की थी वो आपको सबको पता ही है. So hoping कि और फिल्में करें तो यहीं पे ब्लेसिंग्स लेने के लिए अभी OTT पे है, Netflix पे Mismatched, Disney Hotstar पे Life हिल गई, which was just released. Another one will release soon. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన తిరుపతి నగరపాలక సంస్థ కార్పొరేటర్ అన్నా అనిత. అసెంబ్లీ సీఎం ఆఫీసులో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వకంగా కలిశారు తిరుపతి నగరపాలక సంస్థ కార్పొరేటర్ అన్నా అనిత యాదవ్ మరియు ఏపీ బీసీ జేఏసీ కన్వీనర్ మరియు అఖిల భారతీయ యాదవ్ మహాసభ జాతీయ ఉపాధ్యక్షులు అన్నా రామచంద్రయ్య యాదవ్. అన్నా అనిత కలిసిన సందర్భంలో తిరుపతిలో జరగాల్సిన అభివృద్ధిపై ప్రత్యేకంగా చర్చించారు. విద్యార్థులలో అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించడమే టీచింగ్ అట్ రైట్ లెవెల్ శిక్షణ యొక్క ముఖ్య లక్ష్యమని జాయింట్ కలెక్టర్ విద్యాధర్ తెలిపారు. శుక్రవారం జడ్పీ సమావేశ మందిరంలో టీచింగ్ అట్ రైట్ లెవెల్ శిక్షణ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ చొరవతో 3, 4, 5 తరగతుల విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించేలా TARL శిక్షణకు సంబంధించిన బుక్లెట్లను తయారు చేయడం జరిగిందన్నారు. తద్వారా నిష్ణాతులైన రిసోర్స్ పర్సన్స్చే MEO, CRMTS, MLR PSC, RCHMCలకు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఒకరోజు శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈ శిక్షణను సద్వినియోగం చేసుకొని తరగతి గదిలో విద్యార్థుల యొక్క అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించడానికి కృషి చేయాలన్నారు. స్కిల్స్ అండ్ కాంప్రహెన్షన్, చదివి అర్థం చేసుకోవడం, చిన్న క్యాల్కులేషన్ చేయడం, ఇవి ఎంతవరకు చేయగలుగుతున్నారు అనేది వాళ్ళు అసెస్ చేస్తారు. సో ఇది ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు ఇంత క్వాలిటీగా చేస్తూ ఉన్నారు. అండ్ అసెస్ చేసి అది అక్కడికి వదిలేయకుండా దే హ్యావ్ ప్రిపేర్డ్ వన్ వెరీ బ్యూటిఫుల్ ట్రైనింగ్ మెటీరియల్. సో ఇప్పుడు మీకు మనం అన్వేల్ చేసి ఉన్నాము. ఈ ట్రైనింగ్ మెటీరియల్ అనేది వాళ్ళ దగ్గర ఒక R&D గ్రూప్ పెట్టుకొని ఒక స్టూడెంట్కి ఏ విధంగా చెప్తారు. కన్వెన్షనల్గా మనం క్లాస్ రూమ్లో టీచ్ చేసేది ఒక 50-60% స్టూడెంట్స్ దే విల్ గెట్ అహెడ్ విత్ ఇట్. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఘనంగా ఆయుధ పూజ నిర్వహించారు. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్లో శుక్రవారం ఆయుధ పూజ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ అడిషనల్ ఈవో CH వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. ముందుగా వేద మంత్రోచ్చారణ మధ్య శ్రీ పద్మావతి, శ్రీ వెంకటేశ్వరుని చిత్రపటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాదాల తయారీకి వినియోగించే యంత్రాలు, పాత్రలకు పూజలు చేశారు. అనంతరం అన్నదానం సిబ్బందిని అడిషనల్ ఈవో సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు రాజేంద్ర, ఆశాజ్యోతి, క్యాటరింగ్ ప్రత్యేకాధికారి శాస్త్రి, ఇతర కార్యాలయ సిబ్బంది, క్యాటరింగ్ సిబ్బంది, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు. మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి ధనోజాయ. రోడ్లపై పశువులను వదిలేస్తే కేసులు నమోదు చేస్తామని సిఐ నిత్యాబాబు హెచ్చరించారు. రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ ఆవులను వదిలేస్తే యజమానులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు సిఐ నిత్యాబాబు. ఇందులో భాగంగా మున్సిపల్ అధికారులు సమన్వయంతో రోడ్డుకు అడ్డంగా ఉన్న ఆవులను మున్సిపల్ కార్యాలయానికి తరలించారు. సంబంధిత యజమానులకు జరిమానా విధిస్తామని, అలాగే గోవులను గోశాలకు తరలిస్తామన్నారు. యజమానులపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తామని హెచ్చరించారు. రోడ్లపైన ఆవులు, ఎద్దులు ఇలాంటివి వచ్చి రోడ్డుపైన తిష్ట వేస్తున్నాయి. అది వాహనదారులకు వెళ్ళే వాళ్ళకి రాకపోకలకి ఆటంకం కలిగిస్తూ ఉన్నాయి. వాటిని ఎంత తోలినా కూడా అవి పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి రోడ్డుపైన తిష్ట వేస్తున్నాయి. దీనిపైన మేము ఆ యొక్క ఆవుల యజమానులను వీళ్ళను గుర్తించి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి గుర్తించి వాళ్ళకు స్టేషన్కు పిలిపించి మీటింగ్ పెట్టి కౌన్సిలింగ్ చేసినా కూడా వాళ్ళలో ఏ మార్పు కనిపించట్లేదు. దీనిపైన చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ విఎన్ మణికంఠ చందల IPS సార్ గారి ఉత్తర్వుల మేరకు మేము కఠినమైన చర్యలు తీసుకోదలిచాము. శ్రీవారికి 15 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు విరాళం అందజేసిన దాత వెంకట నాగరాజు.
తిరుమల శ్రీవారికి హైదరాబాద్కు చెందిన పెరల్ మినరల్స్ అండ్ మైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి సి నాగరాజు శుక్రవారం 15 టీవీఎస్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విరాళంగా అందించారు. ముందుగా ఆలయం వద్ద ఈ వాహనాలకు జరిగిన పూజలో టీటీడీ అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. అనంతరం దాత వారికి వాహనాల తాళాలను అందజేశారు. ఈ వాహనాల ధర దాదాపు 22 లక్షల రూపాయలు అని దాత తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో లోకనాథం, విజిఓ సురేంద్ర, తిరుమల డిఐ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి మా కంపెనీ తరఫున 15 బళ్ళు టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రికల్ స్కూటర్స్ బహుకరించడం జరిగింది. ఇట్లాంటి మంచి పనులు చేయటానికి మాకు మా కుటుంబానికి స్వామి ఎప్పుడు కూడా సహకరిస్తూ ఇంకా ఇట్లాంటి ప్రజెంటేషన్స్ స్వామికి చేయాలని కోరుకుంటున్నాం. తిరుపతి మహతి కళాక్షేత్రం నందు రేపటి నుంచి 3 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు శ్రీ పద్మనాభ నేషనల్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ నిర్వాహకులు పద్మనాభన్ తెలిపారు. పద్మావతి శ్రీనివాస్ కళ్యాణం అనే నాటకం ఉంటుంది. అదేవిధంగా మరుసటి రోజు 4 గంటల నుంచి కొంచెం డ్యాన్సులు, మీటింగ్ ఉంటుంది. ఆ తర్వాత రామాంజనేయ యుద్ధం అనేటువంటి నాటకం ఉంటుంది. ఆ తర్వాత సభా కార్యక్రమం అయిన తర్వాత మైరావణ పద్య నాటకం ఉంటుంది. లాస్ట్ రోజు శ్రీకృష్ణార్జున యుద్ధం అనేటువంటి ఒక నాటకాన్ని ప్రదర్శిస్తున్నాము. ఈ విధంగా 4 రోజులు 4 నాటకాలు, డ్యాన్సులు చేస్తున్నాను. ఇలాంటివి పిల్లలకు ఈ తరాలకు కూడా అందించాలనే ఉద్దేశంతో వారిని కూడా ప్రోత్సహిస్తూ వారు కూడా మా రోటరీ క్లబ్లో మెంబరు, కళారంగాలకు సంబంధించిన విభాగానికి ఆయన ముఖ్య విభాగాధిపతిగా ఉన్నారు. అందువల్ల రోటరీ క్లబ్ కూడా ఈ కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నది. రేపు మహతి కళాక్షేత్రంలో కస్బా పద్మనాభం ఇంటర్నేషనల్ అకాడమీ కస్బా పద్మనాభం గారి ఆధ్వర్యంలో 4 రోజుల పాటు నాటక ప్రదర్శనలు ఉంటాయి. 16, 17, 18, 19 4 రోజుల పాటు. తిరుపతి జిల్లా స్వర్ణాంధ్ర విశ్వ బ్రాహ్మణ సేవా సమితి నూతన కార్యవర్గ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. తిరుపతి యూత్ హాస్టల్లో విశ్వ బ్రాహ్మణ జిల్లా నూతన కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విశ్వ బ్రాహ్మణ నాయకులు మనోహర్ ఆచారి, తిరుమల ఆచారి సిటీ కేబుల్తో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నుండి అందుతున్న సంక్షేమ పథకాలు విశ్వ బ్రాహ్మణులు అందరికీ అందేలా ఈ వర్గం కృషి చేస్తుందని, అలాగే నామినేటెడ్ రాజకీయ పదవులలో విశ్వ బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. విశ్వ బ్రాహ్మణ ఉనికిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ఐక్యతతో కృషి చేస్తామని తెలిపారు. గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ కుటుంబాలన్నిటికీ కూడా సహాయ సహకారాలు అందించడానికి ఈ నూతన కార్యవర్గ సమావేశం ఎన్నుకునేదానికి ఏర్పాటైనటువంటి అందరూ కూడా ఒకే నిర్ణయంతో, సమిష్టి నిర్ణయంతో ఈ జిల్లా కమిటీని ఏర్పాటు చేసుకోవడానికి ఆహ్వానించినటువంటి ఆహ్వాన సంఘానికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో కూడా ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు కానీ, గడిచిన ప్రభుత్వాలు కానీ విశ్వబ్రాహ్మణ జాతికి ముందు పీట వేయకుండా ఆలస్యం చేస్తున్నది విషయాలు కూడా అందరికీ తెలిసిన విషయమే. తద్వారా కూడా మనం ఇటువంటి ఆలస్యం ఎందుకు జరుగుతూ ఉంది, ప్రభుత్వాలు మనల్ని ఎందుకు గుర్తించడం లేదు, అనేక విషయాలపై కూడా మనం చర్చించి నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలన్నింటినీ కూడా ప్రభుత్వానికి తెలిసే విధంగా ఈరోజు నిర్ణయం తీసుకొని, కాబట్టి దీన్ని అందరూ కూడా గుర్తించి దీనికి ఏ విధంగా మనం ముందుకు పోవాలనేది ముందు కమిటీలు, తర్వాత అన్నీ మనం ఏ విధంగా గవర్నమెంట్ నుంచి మనకు ఏ ఫలాలు ఉన్నాయో అవన్నీ అందించే విధంగా కూడా వాళ్ళని కూడా మనం ఖచ్చితంగా మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం ప్రజలకు అందరికి కూడా చేకూర్చేదానికి అందరూ ఒకే యూనిటీగా పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 76,430 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 6,937 రూపాయలు. 1 కేజీ వెండి ధర 91,300 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 94 రూపాయల 30 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సూపర్ సోనిక్ విమానాన్ని రంగంలోకి దించిన చైనా, శబ్దం కంటే వేగంగా ప్రయాణం. రైల్వే వ్యవస్థలో అద్భుత సృష్టి,
పంబన్ వంతెనపై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు. శైవ క్షేత్రాలకు కార్తీక పౌర్ణమి శోభ. జ్వాలా తోరణాలు, దీపారాధనలతో కలకలలాడిన ఆలయాలు. వాడి వేడిగా ఏపీ శాసనసభ సమావేశాలు. పలు బిల్లులకు ఆమోదం. హాజరు కాని వైకాపా. వేడుకగా పౌర్ణమి గరుడ వాహన సేవ. గోవిందుని స్మరణలతో మారుమ్రోగిన తిరుమల గిరులు. నత్తనడకన స్మార్ట్ సిటీ పనులు. అధికారుల పనితీరును మెరుగుపరుచుకోవాలన్న కమిషనర్ మౌర్య. చిత్తూరు అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రాజశేఖర రాజు. బాధ్యతగా విధులు నిర్వర్తించాలని సిబ్బందికి పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.